బండి రామకృష్ణ కేర్ ఆఫ్ మచిలీపట్నం. సాధారణ స్థాయి నుంచి వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన వైనం 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కృష్ణా జిల్లాలో పార్టీ వెన్నంటే ఉన్న నేతగా గుర్తింపు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ముందుని నడిపిస్తూ పబ్లిసిటీకి ఆమడ దూరంలో ఉండే నేతగా బండి రామకృష్ణకు మంచి పేరుంది. పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా తన వంతు పార్టీకి సేవలందించి ప్రతిఫలం ఆశించని నేత బండి రామకృష్ణ. నియోజకవర్గంలో ఇంటింటికి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లడమే కాకుండా ఎవ్వరికి ఏ కష్టమొచ్చినా తన వంతు ఆర్థిక సాయం అందించడంలో ముందుండే నాయకుడిగా గుర్తింపు. పార్టీ ఆదేశిస్తే టీడీపీ జనసేన కూటమిలో మచిలీపట్నం నుంచి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలంటున్న మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు ఉన్నారు. బండి రామకృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే రామకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. ప్రైమ్ 9 యాజమాన్యానికి అలాగే మొత్తం మీ యొక్క స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. బండి రామకృష్ణ గారు అంటే గ్రౌండ్లో ఉంటారు, టీవీలో కనపడరు. సో మొదటిసారి మిమ్మల్ని మేము ఇక్కడికి ఆహ్వానించాం. ఎలా ఉంది ఫీలింగ్? కొద్దిగా డిఫరెంట్గా ఉన్నా నేను ఆటోమేటిక్గా మోల్డ్ అయిపోతాను. జనసేన పార్టీలో ఎక్కువ పర్సెంట్ టీవీలో కనిపించే వాళ్ళు గ్రౌండ్లో ఉండరు. సో గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు టీవీలో కనిపించరు. ఏంటి సార్ ఈ వ్యత్యాసం ఏంటి? మీరు చెప్పిన దాంట్లో ఉందా సమాధానం? ఉదాహరణ మిమ్మల్ని తీసుకోవచ్చు. లేదు, నేను ఫస్ట్ నుంచి వర్కేనండి, బయట కనపడను. నాకు మాటలు ఎక్కువ చెప్పడం ఇష్టం ఉండదు. ఏదైనా పని అప్ చేస్తే పని పూర్తి చేసేదాకా నిద్రపోను. అలాగే కష్టపడతాం, నాకు ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా 16-18 గంటలు వర్క్ చేస్తాం, నాకు అలవాటు. ఆ పని అయితేనే నిద్రపడుతుంది నాకు. అట్లా చేసుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పుడు జనసేన పార్టీలో కళ్యాణ్ గారు ఒక ఆశయాలతో మాకు కూడా సేమ్ ఆశయాలు కనెక్ట్ అవ్వమట్టి జనసేనలో రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ ఇన్ఛార్జీలు 19లో పోటీ చేసిన వాళ్ళు మిగిలిన ఏకైక ఇన్ఛార్జి మీరే అనుకోవచ్చు. ఇంచుమించు నేను ఒక్కనే. ఎందుకంటే మీకు వెళ్ళాలని అనిపించలేదా? లేదండి, వాళ్ళు నన్ను కళ్యాణ్ నాగ్ గారు నాకు బాధ్యతగా అప్పచెప్పారు. నమ్మకంగా 18,800 రూపాయలు తీసుకోకుండా వేశారు. సరదాగా రాలా నేను. ఇది చాలా బాధ్యత గల పని అని, దీంట్లో చాలా పవిత్రమైన జాబ్ అని వచ్చాను. దాన్ని అలాగే భావించి నేను నిలబడిపోయాను. నేను ఎప్పుడూ కూడా బయలుదేరి వెనక్కి వెళ్ళడం నాకు అలవాట్లేదు. ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ అసలు జనసేన పార్టీలో? 2019 జాయిన్ అయ్యాను. ఎన్నికలకు ముందు 45 డేసా? అంతే, సుమారుగా అంతే. ఎట్లా మీరు వెళ్ళారా లేకపోతే కళ్యాణ్ గారు? లేదండి, కొంతమంది నువ్వు ఎందుకు రాజకీయాల్లో రాకూడదని 6 నెలల ముందు నుంచి ఒత్తిడి చేస్తే చిన్నప్పటి నుంచి పెంచుకున్న వ్యాపారాలు ఇవన్నీ పాడైపోతాయని రానమ్మా. తర్వాత వాళ్ళందరూ కూడా ఎందుకు రావాలంటే ఒకటి చెప్పారు. మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఏం చెప్పారంటే, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మేము కూడా మీరు ఎలా చేస్తున్నాం, మేము కూడా ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఇందులోకి వస్తే కొన్ని వేల మందికి సేవ చేయడానికి ఇది ఒక వేదిక అనగానే నిజమే కదా, మనం చేయగలిగితే 100 మంది చేయగలం. అవును, కానీ రాజకీయాల్లోకి వస్తే కొన్ని వేల మందికి కొన్ని ఊళ్ళో సాయం చేయొచ్చు. ఇది ఎక్కడే సాధ్యం అవుతుంది, ఇంకెక్కడ సాధ్యం అవుతుందని రావడం జరిగింది. సో మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు 2019కు ముందు కమిట్మెంట్ ఇచ్చారు, మీకే ఇస్తాను బందరు అసెంబ్లీ సీట్ అని. అవును, ఫస్ట్ మనోహర్ గారు ఇంటర్వ్యూ చేశారు. తర్వాత కళ్యాణ్ గారు నాతో మాట్లాడి తర్వాత నాకు ఓకే చేశారు. ఏం మాట్లాడారు సార్ మీతోటి? అసలు మీరు ఫస్ట్ నుంచి ఎలా వచ్చారు ఏంటంటే నా మొత్తం స్టోరీ అని చెప్పుకుంటూ వచ్చాను. చెప్పినప్పుడు నేను కాలేజీలో రన్ చేస్తున్నాను. కాలేజీలు చేస్తున్నారు అన్నాడు. అవునండి అన్నాను. మీరేం చదువుకున్నారన్నారు. నేను 5వ క్లాస్ చదువుకుంటా ఇంటి పరిస్థితి బాగా పనిలోకి వచ్చానండి అన్నాను. కాలేజీలు కూడా పెట్టారన్నారు. కాలేజీలు కానీ 350-400 మంది నా దగ్గర వర్క్ చేస్తాను, కొన్ని లక్షల రూపాయలు నెలకు శాలరీ చేస్తానని చెప్పాను. నేను ఏదైనా సరే నా వల్ల కాదని నేను ఎప్పుడు అన్నాను. ఒకళ్ళ వల్ల అయిన 10 పని నా వల్ల అవ్వాలి. నా ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళను. ఏదైనా మొదలెడితే దాన్ని సాధిస్తున్న అలవాటు. ఇప్పటి వరకు నాకు 59 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం తెలియదు. అలాగే వెనక్కి వెళ్తే ఏ వ్యాపారం కూడా నేను వెనక చూపు లేదండి. వెనక చూపు ఉందంటే నాకు ఎక్కడో లోపం ఉందని అనుకుంటాను. ఆ లోపం సరి చేసుకుంటా ప్రయత్నిస్తాను.
సార్ నేను మచిలీపట్నంలో కొంతమందిని ఎంక్వైరీ చేశాను మీతో ఇంటర్వ్యూ అనుకున్న తర్వాత. బందరు టౌన్లో 80% పైగా హోటల్స్ మీ అని చెప్తున్నారు, అవునా? 80% ఏం లేదు, కానీ దగ్గర దగ్గర బిజినెస్ పరంగా చూసుకుంటే ఆ బిజినెస్ నాదే ఉంటుందండి. ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి ఉన్నాం కదండి. అవును. మెస్, తర్వాత రెస్టారెంట్, తర్వాత ప్యారడైజ్, తర్వాత ఫ్యామిలీ రెస్టారెంట్, కాలేజీలు, స్వీట్స్, బేకరీ, ఫంక్షన్ హాళ్ళు, లాడ్జి, ఇలా అన్నింటిలో దిగామండి. ఇంక ఫుడ్కి సంబంధించిన అన్నింటిలో ఉంటాను. ప్లస్ నాకు ఫుల్గా వర్క్ వచ్చాను, కష్టపడదు, పొయ్యి దగ్గర పని చేస్తాను. అవసరమైతే మా కుర్రోళ్ళందరికీ నేను నేర్పించే వర్క్. సో ఇప్పుడు కూడా ఇన్ని హోటల్స్ ఉన్నా కూడా బండి రామకృష్ణ గారు అప్పుడప్పుడు స్వయంగా ఆయన కూడా దగ్గరుండి వంట వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ లేదు లేదు అసలు వెళ్తానండి, చేసి చూపిస్తాను. మన వారాహి యాత్రలో 2 సార్లు వర్క్ చేసేవాళ్ళు రాకపోతే నేనే వండాను. నేనేం ఫీల్ అవ్వనండి ఏ పని చేయటాకైనా, ప్లేట్ కడగటాకైనా సరే నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. మన గతాన్ని మనం మర్చిపోకూడదండి ఎక్కడికి వచ్చినా. సో ఎట్లా పాసిబుల్ అయింది? ఒక సాధారణ, అంటే మీ నాన్నగారు ఏమన్నా అంతకుముందు వ్యాపారాల్లో ఉన్నారా? మా నాన్నగారు వ్యాపారం లేదు, రైతు కుటుంబం అండి మాది. అన్నయ్య చిన్న వ్యాపారం పెట్టారండి, ఆయన దగ్గర వర్క్ చేసాం. 10 సంవత్సరాలు పని చేస్తే మా అన్నయ్య 10,000 ఇచ్చాడు. 10,000 ఇస్తే 83 ఓన్గా స్టార్ట్ చేశానండి. ఎక్కడ సార్? మచిలీపట్నం టౌన్లో హిందూ కాలేజ్ ఉందండి. ఓకే. కాలేజీలో క్యాంటీన్ పెట్టాను. ఆ క్యాంటీన్ విజయవంతంగా జాగ్రత్తగా చేసాం. అంచెలంచెలుగా క్యాంటీన్ని డెవలప్ చేసాం. తర్వాత మెస్ పెట్టాం, ఆర్కే మెస్ అంటారు కదా. ఆర్కే మెస్ దేవుడి దయ వల్ల ఒక 20 సంవత్సరాలు అద్భుతంగా రన్ చేసాం. ఆ తర్వాత ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టాం. ఫ్యామిలీ రెస్టారెంట్ బాగా సాగుతున్న టైంలో మా పాప బాబు ఇంటర్కి వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీల పరిస్థితి చూసి అది దారుణంగా ఉంటే మనం ఎందుకు కాలేజీ పెట్టకూడదని ఆ రోజున కాలేజీ పెడతాం జరిగింది. కార్పొరేట్ వాళ్ళతో ఢీకొని వాళ్ళకంటే అద్భుతంగా కాలేజీని రన్ చేయడం జరిగింది. ఇట్లా ఒక్కో తర్వాత ఆర్కే ప్యారడైజ్ రూములు లేక అయ్యలేక బాధలు పడుతున్నారని మళ్ళీ మచిలీపట్నంలో సెంట్రల్ ఏసీతో ఫస్ట్ టైము మేమే పెట్టాము. బందర్లో సెంట్రల్ ఏసీతో హోటల్లో రూమ్లు ఫంక్షన్ హాల్ పెట్టాము. అప్పుడు కూడా అందరూ ఎందుకు అంత అవసరం అన్నారు. లేదు మా మచిలీపట్నంలో మేము చూపించాలని చేసాం. సో ఇక్కడికి ఎవరైనా వస్తే వారికి అన్ని వస్తువులు ఉండాలి మచిలీపట్నంలో అని అరేంజ్ చేసామండి. తర్వాత కొద్దిగా మంది మీరు కూడా స్వీట్స్ పెట్టచ్చు కదా, బేకరీ పెట్టచ్చు కదా అంటే మళ్ళీ టిఫిన్ లేక బాధపడుతున్నాను, మళ్ళీ టిఫిన్ సెక్షన్ పెట్టాం. దేవుడి వల్ల అన్నీ కూడా అద్భుతంగా రన్ అవుతున్నాయి. సార్ అవన్నీ ఓకే, కానీ సార్ మీరు 5వ తరగతి చదువుకున్నారు, కానీ మీరు కార్పొరేట్ కాలేజెస్ ఎలా రన్ చేయగలిగారు? అసలు ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగారు ఆ సెక్షన్లో? నేను ఒకటి అనుకుంటానండి, నేను చాలామంది చేస్తున్నారు, వాళ్ళేమో రావట్లేదు అక్కడికి. అవును, అంతే కదా. చైతన్య కాలేజీ మచిలీపట్నం ఉంది, ఓ ప్లాను. అవును, ఇలా చేయగలిగే వాళ్ళని తీసుకోవాలి మనం. ఆ చేయగలిగే వాళ్ళ దగ్గర ఈ విషయం ఉండాలి. అలాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ శాలరీ మనం 10% పార్ట్నర్షిప్ చేయించిన వర్కింగ్ పార్ట్నర్షిప్ ఆటోమేటిక్గా రన్ చేస్తారండి. వాళ్ళు ఇంట్రెస్ట్ పని చేస్తారు. అది నాకున్న అదృష్టం ఏంటంటే 10 నిమిషాలు మాట్లాడితే విషయం నాకు అర్థం అవుతుంది. ఆటోమేటిక్గా అసలు దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా కూడా చెప్పేయగలను. దేవుడు అది ఇచ్చాడు మనకి, క్లారిటీ వస్తుంది. నాకు 10 నిమిషాలు పావుగంట ఎవరితోనే మాట్లాడితే అసలు విషయం మనకు అర్థమైపోద్ది. ఈయన దగ్గర సరుకుందా లేదని అర్థమైపోతుంది. దాన్ని బట్టి కొంత అనుభవం తెలుసుకుంటాం, అనుభవం గల సలహాలు తీసుకుంటాం. అప్పుడు నష్టం వస్తుందా లాభం వస్తుందని ప్లాన్ చేసుకుంటాం. ఫైనాన్షియల్గా మనం అంత సరిపోతుందా చూసుకుంటాం, అప్పుడు దిగుతానండి. సో ఓవరాల్గా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో బండి రామకృష్ణ గారికి 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంటుంది అనుకోవచ్చా? అంతే ఉండదు, దేవుడి దేవాలి పర్లా. కొన్ని ఇలా ఓపెన్లో చెప్పుకోకూడదు. అంటే నేను ఎంక్వైరీ చేస్తే నాకు చెప్పింది ఏంటంటే 500 కోట్ల ప్రాపర్టీ అంటే ఈజీగా ఉంటుంది ఆయనకి, కానీ అంత ఆస్తిపాస్తులుండి అంత హంగామా ఉండి చాలా సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నాం అంటే 500 అబద్ధాలు చెప్పుకోకూడదు, అంతేం లేదండి. దేవుడి దేవాలి బాగానే ఉంది. ఎంత అంత అనేది మనం ఓపెన్లో అనవసరం. కింద నుంచి వచ్చామండి, 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాల్లో దేవుడి దేవాలి మంచి పొజిషన్కి వచ్చాం. వ్యాపారం కానీ ఇవన్నీ రకాలుగా దీవిచ్చాడు దేవుడు. కళ్యాణ్ గారితో కలిసి సేవ చేయాలనే ఆలోచనలో కొద్దిగా కొనసాగుతున్నాం. నాకు ఇంకొక విషయం తెలిసింది, నేను అడిగితే మీరు స్ట్రైట్గా చెప్తారుగా? ఏ అనుమానం లేదండి. బండి రామకృష్ణ గారు రాజకీయాల్లోకి రాకముందు పేరుని నాని గారికి ఎలక్షన్ అప్పుడు ఆయనకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చేవాళ్ళు, ఆర్థికంగా ఆయనకి అనేక సార్లు ఆయనకి సహాయపడ్డారు అని నేను తెలుసుకున్నటువంటి అంశం వాస్తవేనా? లేదండి, మనకి అంటే ఆయన మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు కూడా ఫైనాన్స్లో అలాంటివి ఏం లేవండి. ఆయన కూడా మన ఎప్పుడు అడిగింది లేదు, మనం ఇచ్చింది లేదు.
కాకపోతే నా ఫ్రెండ్స్ ఆయన పైన కామన్ ఫ్రెండ్స్ అండి. దాని మీద అందరూ అలా అనుకుంటారు. నిజానికి అయితే ఏం లేదు, మాకు దూరంగా చుట్టం అండి. మా అమ్మాళ్ళది కూడా వాళ్ళ నాన్నగారు ఒకే ఊరు, దూరంగా ఆయన నాన్నగారు మాకు మామయ్య అవుతారు. ఓకే. అలా అంతేగాని ఎలక్షన్ 5 ఏళ్ళ మట్టి ఆయనతో మేము మాట్లాడింది, ఆయన నాతో మాట్లాడింది లేదు. ఎందుకంటే ఆయనకి ఎదురు నిలబడ్డామని ఒక ఫీలింగ్ అనమాట. మీరు నామినేషన్ వేసినప్పుడు మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా? ఎందుకు ఆల్రెడీ నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే అప్పుడు ఓడిపోయి ఉన్నట్టున్నారు ఆయన 2014లో, నేను గెలిస్తే మంత్రిని అవుతాను, ఇప్పుడు అంటే ఓట్లు కూడా చీలుతాయి, కాపు ఓట్లు కూడా స్ప్లిట్ అయిపోతాయి, మిమ్మల్ని ఆగమని చెప్పేసి రాయబారం ఏం పంపించలేదా? అలా రాయబారం ఫ్రెండ్స్ వచ్చారు నా దగ్గర, మామూలుగా ఆయన పంపలేదు కానీ మా ఫ్రెండ్స్ వచ్చి ఎందుకు అనవసరంగా ఎలక్షన్లో నిలబడ్డా అది ఇది అని, వద్దు నువ్వు అనవసరంగా మీ ఇద్దరు పోటీ పడి అవతలని గెలిపిస్తారు అది ఇది అని అన్నారు. లేదు నేను మాట ఇచ్చాను కళ్యాణ్ గారికి, రెండో మాట ఉండదని చెప్పేసాను. సో ఆయన కానీ లేకపోతే ఆయన తరపు నుంచి వాళ్ళు ఎవరు కూడా అలా ఏం రాలేదండి. సో ఫ్రెండ్స్ మాత్రం మధ్యవర్తిత్వం చేశారు. ఫ్రెండ్స్ కొద్దిగా ఆయనకి నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు వద్దన్నారు. అంటే నా మేలు కోరి అన్నారండి, ఒక రకం రాజకీయాల వల్ల ఇబ్బంది పడతావు, అయినా జరగబోయేది ఎలా ఉంటుంది, మళ్ళీ నువ్వు నిలబడతాం వల్ల ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది కనుక నువ్వు కొద్దిగా ఆగితే బాగుంటుందేమో కదా అని అడిగారు. లేదు నేను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత రెండో మాట ఉండదని చెప్పాను. సో బండి రామకృష్ణ గారు, పేరు నాని గారికి మీకు దూర బంధుత్వం కూడా ఉంది. అందుకనేనా ఆయన ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పటికీ కూడా ఒక్కసారి కూడా బండి రామకృష్ణ గారు ఆయన మీద ఆ స్థాయిలో పరుష పదజాలంతో ఎప్పుడు విరుచుకుపడిన పరిస్థితి లేదు? లేదు నేను తిరిగిగా 10 సారి మాట్లాడానండి. పర్సనల్గా వెళ్ళను అంతే, ఎవరికి ఈయన జోలికే కాదు, కొల్లు రవీంద్ర గారి జోలికి వెళ్ళను, సిపిఐ గారి జోలికి కూడా వెళ్ళను. అనవసరంగా మాట్లాడటానికి మనం రాలా, పర్సనల్ విషయాలు మనకు అనవసరం అనే దృష్టితో నేను ఎవరిని అన్న కానీ కొంతమంది ఇలా బుర్జలుతూ ఉంటారు కామన్ అని. నేను అసలు ముందు ఒక జీవితం వెనకాల జీవితం నాకు లేదండి. అంత ముందు ఎలా ఉంటాను వెనకాల కూడా అలాగే ఉంటా. సో మీరు 2019 ఎన్నికల్లో మీకైనటువంటి ఎన్నికల ఖర్చు ఎంత అనుకోవచ్చురా? బాగానే అయిందండి. 1 కోటి రూపాయలు అయిందనుకోవచ్చా? లేదండి, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్రకారమే మేము ఖర్చు పెట్టాం. మీరు నిజంగా సీరియస్ ఎలక్షన్ నార్మల్గా పేరు నాని గారి లాగా కొల్లు రవీంద్ర గారి లాగా చేయాలనుకుంటే చేసేటువంటి పరిస్థితులు ఆర్థిక వనరులు మీ దగ్గర ఉన్నాయి, మీరు చేయాలని అనిపించలేదా? వాళ్ళకంటే మేమేం తక్కువ కాదండి, అన్ని విషయాల్లో వాళ్ళతో పాటు సమానమే, ఇంకెక్కువగానే ఉంటాం. కాకపోతే ఆ రోజున మేము కొన్ని పాలసీలతో వచ్చాం, కొన్ని విధానాలతో వచ్చాం. దాని మీద మేము అలాంటి వాళ్ళలాగా వేస్ట్ ఖర్చులు పెట్టలేదు. ఇప్పుడు తప్పదు, ఈ రాజకీయం అంటే అలా కాదు ఇలా అని అర్థమైంది. ఆ తర్వాత మేము ఇక రాజకీయాలు అందరూ ఎలా వెళ్తున్నారో మనం కూడా అలా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సో ఈసారి సీరియస్ ఎలక్షన్ చేయడానికి బండి రామకృష్ణ గారు రెడీ అయిపోయారు? రెడీ, అనుమానమే లేదు. రెడీ చేసుకున్నారు సార్? తగ్గేది లేదండి, వనరులన్నీ రెడీ చేసుకున్నారా? రెడీగా ఉంటాయి కదా మేము ఎలక్షన్లో నిలబడాలనుకున్నప్పుడు. కానీ బందరు సీటు పొత్తులో మీకు ఇస్తారు అనేటువంటి నమ్మకం ఉందా మీకు? అంటే ఒకటండి, ఇప్పుడు పొత్తులో ధర్మంగా మనం ఏం చేయాలంటే మనకే ఇస్తారని అనకూడదు, ఎవరని అనకూడదు, పెద్దలు నిర్ణయిస్తారు. అటుగా మన పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడు, అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని వాళ్ళ మాట కట్టుబడి పనిచేద్దాం నేను నిర్ణయించుకున్నాను. సో సీటు మీకు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉంది? మరి నేను కోరుకోవడంలో తప్పులేదు, నాకు దానికి తగ్గ నేను ఫస్ట్ నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చాను. నియోజకవర్గంలో ఇవాళ ఎవ్వరూ చేయనంటాను, ఒక 70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఒక ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు నేను చేసిన కార్యక్రమాలు దగ్గర సేవా కార్యక్రమాలు సుమారుగా 100లో చేసామండి. 600-700 కార్యక్రమాలు దగ్గర చేసాం. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటారండి, వెళ్తాం ఇంటికి, పేదోళ్ళు చిరిగిపోయిన బట్టలు మందులు వేసుకునే పరిస్థితి లేదు, ఆర్థికంగా దెబ్బతింటారు, చూస్తే రాలేనండి. ఆ టయానికి ఒక 10,000-20,000 ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాను. ఆ టైపు ఇవాళ వరకు మచిలీపట్నంలో ఎవరు చేయలేదండి. ఎందుకంటే కింద నుంచి వచ్చాను, మనిషిని చూడగానే కదిలిపోతాను నేను. సార్ మీ వ్యాపారాల్లో వచ్చేటువంటి ఆదాయంలో 20% ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారంట, నిజమేనా? 30 అండి, 30 సాల్తల్లా. అంతకుముందు 10% దైవ కార్యక్రమాలు నిర్ణయించాము, ఇప్పుడు వచ్చాక 30 చేసామంట. మీ ఫౌండేషన్ పేరు? ఆర్కే ఫౌండేషన్. ఆర్కే మెస్ నుంచి ఆర్కే ఫౌండేషన్ వరకు వచ్చారు. అవునండి, ఇప్పుడు ఛానల్ బట్టి చేస్తానండి నేను. ఎవరు వచ్చి అడిగినా సరే అండి, పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం, మతంతో సంబంధం లేదు, వాళ్ళ కష్టాల్లో ఉండి నా దగ్గరికి వచ్చిన నిజమే అని తెలుసుకుంటాను. ముందు వచ్చి రాగానే చేయను, ముందు 2 రోజులు టైం తీసుకొని వాళ్ళు నిజమా కాదు మనల్ని పంపించి లేదా నేనే వెళ్ళి చూసి నిజమే అనుకుంటే కంపల్సరీ చేసి పెడతాను. బండి రామకృష్ణ గారు, వారాహి కృష్ణా జిల్లా యాత్ర గురించి
మీ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? తప్పకుండా. ఎన్ని రోజులు జరిగింది, దాంట్లో బండి రామకృష్ణ గారి పాత్ర ఎంతవరకు ఉంది? నిజానికి మచిలీపట్నంలో అంటే పాత్ర అంతా మాదేనండి. ఎందుకంటే మా ఇంట్లోనే ఉన్నారు. దగ్గర ముందు 4-5 రోజుల ముందు అందరు టీం వచ్చారు, చూసుకున్నారు. దగ్గర అన్నీ కూడా మాట్లాడుకున్నాం. మా ఇంట్లోనే అన్ని రకాలుగా వసతులు బాగున్నాయని అన్నీ అరేంజ్ చేసాం. కళ్యాణం గారు మా ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఫుడ్ ఏర్పాట్లు, రూములు, ఫంక్షన్ హాల్ అన్నీ కూడా మేమే చూసామండి. తర్వాత బండిరెడ్డి రామకృష్ణ గారు కూడా ఆయన వంతు ఆయన సహకరించారు. దగ్గర ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండం జరిగింది. కానీ ఎవరో ఒకళ్ళు మీ బంధువులు, సన్నిహితులు, ఫ్రెండ్స్, మచిలీపట్నంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మీకు రిక్వెస్ట్లు వచ్చి ఉంటాయి కదా, ఒకసారి మమ్మల్ని మాట్లాడించండి, కల్పించండి. లేదు, నేను అన్నానండి, ఆయనకి అంత ఫ్రీగా లేరు ప్రస్తుతానికి. ఫస్టే చెప్పారు, మీరు ఎవరిని పడితే అని తీసుకురావద్దని చెప్పారు. నేను కూడా ఆయన బిజీగా ఉంటారు, స్టేట్ లెవెల్లో వర్క్ ఉంటుంది, ఆయన ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా ఎక్కడ ఎవరిని తీసుకెళ్ళదు. ఒకళ్ళిద్దరే వచ్చారు, వాళ్ళతో ఆయనతో కూడా పరిచయం ఉన్న వాళ్ళు వచ్చారు. తర్వాత మా యొక్క ఫస్ట్ నుంచి జనసేన పార్టీలో ఉండి కష్టపడ్డ వాళ్ళు కొంతమందికి తీయించగలిగిన పాపం ఫోటో అవకాశం కల్పించారు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇంకో దారిలో వెళ్ళిపోతున్నాడు ఫోటో దగ్గర. అంత పిచ్చండి ఆయన అంటే అభిమానం. ఎప్పటికీ కూడా ఆయన మీద అభిమానం, పిచ్చ అభిమానం అంటే ఆయన ఒకసారి చూడాలి, ఆయనతో దగ్గర నుంచి చూడాలండి, మాట్లాడాలి. మామూలుగా కాదు, అసలు కళా నిజమైనట్టు ఉంటుందండి. జనం అలా వస్తారు. అవును, నిజంగా వారాహి యాత్రకి అన్ని లక్షల మందికి వేరే పార్టీ అయితే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. 100%. ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా లక్షల మంది వస్తారండి. ఇక్కడ మీరు కూకట్పల్లిలో చూసారు లేదు, ఆయన బహిరంగ సభ పెడితే, ఒక ర్యాలీ పెడితే, హైదరాబాద్లో నాకు తెలిసినంత కేసీఆర్ గారికి రాలేదు, రేవంత్ రెడ్డి గారికి రాలేదు అంతమంది జనం. అంత పెద్ద ర్యాలీ జరిగింది. యూత్ ఈయన వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఒక గట్టి నమ్మకం సార్. కానీ ఓటు దగ్గరికి వచ్చేసరికి తడబడుతున్నారు. లేదు, మీకు అంతమందిని చూసినా అంతమంది ఉంటారని, కానీ దడపడతాం కదండి. ఇది 5 సంవత్సరాల ముందే చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చి నేను నేర్చుకుంది ఏంటంటే, కొత్త పార్టీ సీట్లు కానీ క్యాండిడేట్లు కానీ 5 సంవత్సరాల ముందే కేటాయిస్తే వాళ్ళకి అన్నీ గ్రౌండ్ వర్క్, ఎవరు ఎలా ఉంటారు ఏంటో అన్నీ కూడా నిర్మాణం జరగాలి. చాలా పెద్ద పని సార్ ఇది, చూసినంత తేలిక కాదు. నేను ఇప్పుడు అంతా కూడా మచిలీపట్నం నియోజకవర్గం అణువు తెలియడానికి 5 సంవత్సరాలు పట్టిందన్న. అన్ని సార్లు మా మనుషులు ఉన్నారు, అన్ని సార్లు మన ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరినీ వేయగలిగాం. అదే 2 నెలల ముందు వస్తే ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు, ఎవరేంటో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. మేమెవరు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పని చేస్తాడో లేదు తెలియదు, గెలిచిన తర్వాత ఉంటాడో వెళ్ళిపోతాడో తెలియదు. ఇలాంటివన్నీ జనాల్లో ఉండే డౌట్లు. సో రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు దాదాపు 5 సంవత్సరాల పైనుంచే పార్టీలో ఉన్నారు కాబట్టి మచిలీపట్నం మొత్తం కమిటీలు ఉన్నాయా? మొత్తం కమిటీలు వేసాం. దగ్గర పంచాయతీ 34 పంచాయతీలు ఉంటాయండి. 34 పంచాయతీలు మేము కమిటీలు వేసాం. అలాగే 50 డివిజన్లు ఉన్నాయి, వాటిలో కమిటీలు వేసాం. మళ్ళీ బూత్ కమిటీలు వేసాం. మళ్ళీ మండలంలో ఒకటే మండలం అండి మాది, మండల అధ్యక్షుడు ఉన్నాడు, అలా టౌన్ అధ్యక్షులు ఉన్నారు, మళ్ళీ టౌన్ ఉపాధ్యక్షులు ఉన్నారు. అని ఒక రకంగా కాదండి. మళ్ళీ మొన్న ఈ మధ్యన ప్రతి 7 పంచాయతీలు కలిపి ఒక ఇన్ఛార్జిని వేసాం. చాలా బాగా అద్భుతంగా మేము చేయగలిగామని పని. మాకు మచిలీపట్నంలో ఉన్న టీం అందరూ కూడా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కూడా బాగా సహకరిస్తారండి. ఒక అన్నదమ్ముల్లో ఉండే ఇంట్లో ఫంక్షన్ అయితే మేము నిలబడతామండి వెళ్ళి. ఎందుకంటే మా కుటుంబ సభ్యులకి నేను ఫీల్ అవుతానండి. ఈ మా పార్టీలు ఎవరైనా సరే వాళ్ళందరూ నా సొంత బిడ్డలాగా ఉంటాను. నేను నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా నా బిడ్డల కింద భావిస్తున్నాను. నియోజకవర్గం మొత్తం పర్యటనలు చేశారు సార్ మీరు? మొత్తం అన్నిసార్లు తిరిగాం. ఎన్నిసార్లు తిరుగుంటారు నియోజకవర్గం మొత్తం? అసలు ఇప్పుడు ఫోన్ వస్తుందండి, సార్ ఇక్కడ ఇలా ఇబ్బంది ఉంది, అనుకోకుండా చనిపోయారని, పుట్టినరోజు అని, పెళ్ళని, లేదు మనం వెళ్తున్నారని, గుడి అని, చర్చ్ అని, మసీద్ అని అన్నీ. ఒక రంజాన్ వచ్చిందంటే రంజాన్కి ఇఫ్తార్ 2000 మందికి ఏర్పాటు చేసాం. ఈ జెండాలు ఉంటాయండి, పీర్లు, అక్కడ జెండా పండగలు చేస్తారు. ముస్లిమ్స్ బాగుంటారు మాకు అక్కడ. వాళ్ళందరికీ కూడా ప్రతి పండగకి యాటలను ఇచ్చాం. క్రిస్టియన్ మీటింగ్స్కి క్రిస్టియన్ సంబంధించిన ఇచ్చాం. హిందువులు సాంప్రదాయ ప్రకారంగా వినాయక చవితి బ్రహ్మాండం చేస్తారండి. దానికి అన్ని సార్లు అన్ని పందిల్లో చాలా మట్టికి వచ్చి అడిగారు, భోజనాలు ఏర్పాట్లు చేసాం. దసరాకి ఎక్కువ మంది అన్వి పెడతారు, ఏర్పాటు చేస్తాను. ఏమో అంతా నా కుటుంబంగా భావిస్తానండి. నేను యేసు ప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్ళినప్పటికి కూడా అన్ని మతాలను, అన్ని కులాలని కూడా నేను గౌరవిస్తాను. టెంపుల్కి వెళ్తారు సార్ మీరు? వెళ్తానండి.
చర్చికి వెళ్తారు, టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్తారు. రాజకీయాల్లోకి వచ్చి ఒకటేనండి, నీ కులం నీ మతం ఇంటికి వరకే. అవును. అన్ని కులాలు మనయే, అన్ని మతాలు మనయే, అన్ని ప్రజలందరూ మన బిడ్డలే. ఈ భావం కలిగి ఉండాలండి. జనసేన పార్టీలో రూపాయి ఖర్చు పెట్టకుండా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకున్న నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. లక్షలు ఖర్చు పెడుతూ ప్రజాసేవ చేస్తూ ఏ మాత్రం కూడా పబ్లిసిటీ చేసుకోనటువంటి వ్యక్తులు బండి రామకృష్ణ గారు ఉన్నారు. ఎందుకు అట్లా? అంటే ఫస్ట్ నుంచి పబ్లిసిటీ అంత ఇష్టం ఉండదండి. ఇప్పుడు పబ్లిసిటీ లేకపోతే రాజకీయాల్లో మనుగడ లేదు. అంటే జనరల్గా మచిలీపట్నం నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, తెలుసండి అందరికీ. నేను సుమారుగా 9 ఏళ్ళ వయసులో బయటకు వచ్చానండి వర్క్లో. అప్పటి నుంచి నేను రోడ్డు మీద ఉన్నాను. ఇక నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం మచిలీపట్నం ఏం లేదు. చెప్పుకుంటే ఎక్కువగా ఉంటుందని చెప్పను, తెలుసుగా అందరికీ తెలుసు. సో కొత్త పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మచిలీపట్నం లేదండి. ఇంక వేరే ఊళ్ళో నా గురించి తెలియాల్సిన అవసరం నాకు లేదు. అంతే కదండి. పెడన నియోజకవర్గం నా గురించి పనే ఉంటుంది నాకు. మచిలీపట్నం నియోజకవర్గం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు అడిగిన చెప్తారండి. అసలు మీరు అడిగి దగ్గానే మచిలీపట్నం ఆర్కే గారు ఇల్లు ఎక్కడని చెప్పేస్తారు. ఆయన ఏంటి పరిస్థితి అని చెప్తారండి. ఆయన వ్యాపారాలు ఏమన్నాయంటే 5 నిమిషాలు ఆటోలు ఎక్కిస్తే మొత్తం తిప్పేస్తారు. ఒక ఆయన నన్ను విజయవాడలో అడిగాడండి, అసలు ఊరు మొత్తం మీకు ఒక్కరు కూడా విరోధం లేరా అని అడిగారు. ఎందుకోనండి అన్న, ఎవరిని అడిగినా మీ పేరు చెప్తారండి, ఒకళ్ళన్నా చెప్పాలి కదా అన్నాడు. లేదా నిజంగా చెప్పాలంటే విరోధులు ఎవరు లేరండి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక విరోధులు ఉండొచ్చు అండి కొంతమంది. ఎందుకంటే మా పార్టీ వాళ్ళని మేము ఇష్టపడతారు, వైసీపీ వాళ్ళు మేమంటే అంత ఇష్టపడరు. అయితే మాతో వాళ్ళు కూడా బాగుంటారు, ఎందుకంటే ఇప్పటి నుంచే ఫ్రెండ్సే అందాక ఉన్నారు. 10వ ఫార్మేషన్ డే మచిలీపట్నంలో పెట్టడం వెనక బండి రామకృష్ణ గారి కృషి ఉంది. సో ఆయన మీద నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెట్టారంటారు, నిజమేనా? అంటే ఒక రకంగా ఒక అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో పెడతాం మాకు ఒక అదృష్టం. మేము కూడా చాలా బాధ్యతగా 15 రోజులు అద్భుతంగా కష్టపడి చేసామండి. మాకు ఆల్రెడీ పెళ్ళి 40,000 50,000 మందికి కూడా నిలబడి చేసాం మా ఫ్రెండ్ సర్కిల్లో. ఆ అనుభవం బాగా ఉపయోగపడింది. మేము దగ్గర 80,000 మందికి ఆ రోజున ఫుడ్ అరేంజ్ చేసాం. 5 లక్షలు 6 లక్షల మంది జనాభా వచ్చారండి. 80 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ఇచ్చాం. దగ్గర 32 ఎకరాలు మీటింగ్ ప్లేస్ ఇచ్చాం, గ్రౌండ్. దానికి తగ్గ జనరేటర్లు, ఫైర్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. అద్భుతంగా చేసాం. చాలా మెచ్చుకున్నారు మా పార్టీ వాళ్ళు. అలాగే మనోహర్ గారు పాపం ఎప్పటికప్పుడు వస్తాం, ఏమైందని చూడటం, ఆయన మా సలహాలు సూచనలు ఇవ్వటం. అలాగే మళ్ళీ దాంతోపాటు మన పవన్ బాలాజీ గారు, కేకే గారు అసలు మొత్తం రాత్రులు పగలు కష్టపడ్డారు. ఆయనతో పాటు ఆర్గానిక్ ప్రసాద్ గారు, వాళ్ళ టీం ఉన్నారండి. అందరూ చాలా కష్టపడతారండి వాళ్ళందరూ. ఖర్చు మొత్తం బండి రామకృష్ణ గారిదే. అంటే మీటింగ్ వరకు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారండి. ఫుడ్ వరకు మిగతా ఖర్చులన్నీ మేమే అరేంజ్ చేసామండి. 6 లక్షల మందికి భోజనం పెట్టారు సార్? లేదండి, 80,000 మందికి. 80,000 మందికి అందరూ తినరు కండి. అవును. పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు దగ్గర 2 లారీలు పుచ్చకాయలు తెప్పించామండి. 120,20,000 మంది పుచ్చకాయ మొక్కలు ఇచ్చామండి. 40,000 మంది స్నాక్స్ ఇచ్చాం. చాలా అద్భుతంగా జరిగిందండి. టీలు, కాఫీలు, డ్రింక్స్ చాలా మొత్తం అండి. మా పొరుగురు నుంచి వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా పక్కనే కళ్యాణ మండపం ఉండటం వల్ల అక్కడ భోజనం అరేంజ్ చేసామండి. 1000 దగ్గర పోలీసులకు పెట్టాం. పోలీసులకి 700 మంది పోలీసులకు ఫుడ్ అరేంజ్ చేసి ప్యాకింగ్ ఇచ్చాం. 2,000 మంది వాలంటీర్లకు ఇచ్చాం. ఆఫీసర్లు అవి కాదు, వాళ్ళకి బాగోదంటే మళ్ళీ బిర్యానీ, కర్డ్ రైస్, వేరే వాళ్ళకి వాటర్ బాటిల్ ఇచ్చాం. అన్నీ దేవుడి వల్ల ఎక్కడ చిన్న యాక్సిడెంట్ కానీ లేదా గొడవ కానీ వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని అంటాం కానీ మేము వాళ్ళని అంటాం కానీ ఎక్కడ లేదండి. భగవంతుడు ఆ వాతావరణాన్ని సహకరించాడు. అన్నీ దైవ పరంగా అన్నీ జరిగినాయండి. అది రెండోది కళ్యాణ్ గారి పేరు చెప్తేనే అన్ని వాతావరణాలు సెట్ అయిపోతాయి. అందులో అన్ని ముందుండి మీరు నడిపిస్తున్నారు కాబట్టి సౌమ్యంగా ఉంటారు, నాన్ కాంట్రవర్సీ పర్సన్ కాబట్టి బహుశా మీ ప్రోగ్రామ్ని ఎవరు డిస్టర్బ్ చేయాలని కూడా అనిపించదు. అది కూడా నిజమండి. రోడ్డు పై నాకు పొలాలు నాకు కూడా ఉన్నాయండి అక్కడ మెయిన్ రోడ్డు మీద. వాళ్ళు అక్కడ రైతులు కూడా పాపం అందరూ కూడా సహకరించారండి, చాలా బాగా చేశారు. సో ఆ సభ బండి రామకృష్ణ గారి జీవితంలో జనసేనకు ఆయన ఏం చేశాను అంటే, సో ఇది ఒకటి రాసుకోవచ్చు. లేదండి, అంత అనుమానమే లేదు. మొన్న కళ్యాణ్ గారు కూడా అన్నారు, తిరుపతిలో జరిగిన ప్రజారాజ్యం ఫంక్షన్ తర్వాత అంత పెద్ద మీటింగ్ ఇదే జరిగిందని. బాగా. రెండోది నేను అంతకుముందు కూడా చేశాను, ఇప్పడం కల్లా నేనే చేశాను. ఇప్పడం కూడా మీరే? మాతో పాటు టీం ఉన్నారండి, అది మన దగ్గర ఉండడం వల్ల అన్నీ నేనే పెట్టుకుని చేశాను. దగ్గర వాళ్ళు 25-30 లక్షలు ఎస్టిమేషన్ వేస్తే అది 9 లక్షల్లోనే అయిపోయిందండి. ఓ, సో వారాహి ఫుడ్ కమిటీ చైర్మన్గా మిమ్మల్ని ఎప్పుడు నియమించారు సార్? అంతకుముందు ఇప్పడంగా చేశాం, తర్వాత మచిలీపట్నం ఆయుర్భావ సభ చేసాం. ఆ తర్వాత మమ్మల్ని మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడారు.
కంపల్సరీ మీరు చేయాలి, శుభ్రంగా పెట్టండి అని ఇలా అని చెప్పారు. ప్రతిరోజు ఈవినింగ్ అన్నీ ఉండాలి, మధ్యాహ్నం భోజనంలో గుడ్లు ఉండాలి, పొద్దున్నే టిఫిన్ ఉండాలన్నారు. అలా ప్లాన్ చేసుకున్నాం. పెద్ద లారీలు 2 క్యాంటీనర్లు మాట్లాడుకున్నాం. మచిలీపట్నం నుంచి 20 మంది మా యొక్క జన సైనికులు, మేము ఎక్కడైనా అవసరమైతే ఒక కళ్యాణ మండపాలు లేక పెళ్ళిళ్ళ సీజన్లో ఒక ఇబ్బంది అవుద్దాం వర్షం వస్తే అని మోపంతా తీసుకుని వెళ్ళాడు. టెంట్ వేసేసి ఎక్కడైనా సరే ఫుడ్ అరేంజ్ చేసేటట్టు 2 పూటలకు కలిపి 1000 మంది ఫుడ్ అరేంజ్ చేసాం. సో వారాహి ఫుడ్ కమిటీ చైర్మన్ అంటే వారాహి యాత్రలో జనసేన అధినేత కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరైతే పాల్గొంటారో ఆయన అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు వారందరికీ కూడా భోజనం టయానికి భోజనం వారికి అందించారు. ఆయనతో పాటు ఉన్న టీం కండి. ఓకే, ఆయనతో పాటు ఉన్న టీం ఆయన పలకరిస్తాక ఆయన ప్రెస్ మీట్ పెడతారండి. జనవాణి కార్యక్రమం పెట్టిన వాళ్ళు అప్పుడు వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాళ్ళం. సో బాధితులు కూడా వస్తుంటారు కదా, బాధితులు 300-400 మంది వచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా పెట్టేవాళ్ళం అండి. సో అందరికీ బండివారి భోజనం. బండి మాకు అలవాటు ఉందండి. నాకు ఒక రకంగా ఒక వ్యసనం అనమాట భోజనం పెడతాం అనేది. భోజనం ఎప్పుడు ఏ ఫంక్షన్ పెట్టినా భోజనం ముందు ఉంటుందండి. అట్లా భోజనం కూడా పార్టీ భారం లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చామండి. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వారాహి యాత్రలు ఉండొచ్చు కదా సార్ ఎలక్షన్స్ ఇంకా 90% ఉండపోవచ్చు అండి, ఎందుకంటే దగ్గరికి వచ్చేస్తుంది కానీ. ఓకే, ఇంకా 75 రోజులు ఉంది. ఇంకా వారాహి యాత్రలు మీటింగ్లు ఏమైనా ఉంటాయి, మీటింగ్ ఉండి ఎక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళే చూసుకుంటారు. ఉండపోవచ్చు. ఇప్పుడు అక్కడ పార్టీ ఆఫీస్ కాడ మళ్ళీ రోజుకి 200-300 మంది భోజనాలు కావాలంటే మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం కిచెన్. అది ఎక్కడ పార్టీ ఆఫీస్? మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఆడ సెక్యూరిటీలు వాళ్ళందరూ ఉంటారండి. అవును, రోజు వచ్చిపోయే నాయకులు ఉంటుంటారు కదా, వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ రోజు 300 మంది అవుద్దని అనుకుంటున్నాను. సో ఎక్కడ పెడతారు ఇదంతా? మంగళగిరి అక్కడే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర అపార్ట్మెంట్ తీసుకున్నాం, దాని కింద కిచెన్ ప్లాన్ చేస్తున్నాం. 30వ తారీఖు నుంచి అది స్టార్ట్ చేయాలి, వెళ్ళిపోవాలి. సో మేము కూడా ఎప్పుడైనా అక్కడికి వస్తే బండివారి భోజనం తినొచ్చు. అసలు ప్రైమ్ 9 అంటే మా సొంత కుటుంబం అండి, మిమ్మల్ని మేము సొంత బిడ్డల్లో చూసుకుంటాం వస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో టీడీపీ జనసేన కూటమిలో ఒకవేళ మచిలీపట్నం సీటు జనసేనకి ఇస్తే మీకే ఇస్తారనేటువంటి గ్యారంటీ ఉందా? అందులో అనుమానం లేదండి, నాకే ఇస్తారు. నాకే ఇస్తే నాకే ఇస్తాం కదా. నేను అలా ఉన్నాను. మనం పిలిచారు ఒక 20 మందిని జిల్లాకి 2 కాడ పిలిచారు, అందులో నేను కూడా ఉన్నానని అన్నీ అడిగారు, చెప్పారు. అయితే ఓకే మా పని మేము చేసుకోమన్నా చేస్తున్నాం. సో మీకు తెలుగుదేశం క్యాడర్ సహకరిస్తుందా ఒకవేళ మీకు టికెట్? లేదు, బాగా సహకరిస్తారు. మచిలీపట్నంలో ఉన్న వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారండి, బాగా సహకరిస్తారు, అందులో డౌట్ లేదు. అంటే కొల్లు రవి గారు కూడా నాతో బాగుంటారు. మీ ఇద్దరి మధ్య మంచి ఈ టీడీపీ జనసేన సమన్వయ కమిటీలు ఇద్దరు కలిసి చేశారు సార్? అంటే కొన్ని చేసామండి, కొన్ని మేము ఓన్గా చేసాం, కొన్ని కలిసి చేసాం. అది బాబు గారి భవిష్యత్తు గ్యారంటీ అవుతుందని. అవును, అది కళ్యాణ్ గారు లేవని దాంట్లో మా లేవని చెప్పి కొంతమంది ఇష్టపడలేదు, కానీ మొత్తం టోటల్గా బాగా చేశాను టోటల్గా. సో మీకు కులరవీంద్ర గారి మధ్య క్లాషెస్ లేవు? లేవండి. మీకు వస్తే ఆయన పని చేస్తారు? చేస్తారు. ఆయనకి సీట్ ఇస్తే ఒకవేళ మీరు పని చేస్తారా? అనుమానం లేదండి, ఎందుకంటే ధర్మం కదండి, పొత్తు ధర్మం. నేను అలాగ ఉంటాను, ఓపెన్గా ఉంటానండి. 2019 ఎన్నికల్లో మచిలీపట్నంలో మీ సామాజిక వర్గం మొత్తం మీకు ఎందుకు చేయలేదు సార్? అంటే అప్పుడు పార్టీ కొత్తగా వెళ్ళిన అప్పటికే నేను 20 రోజుల ముందండి, దగ్గర 20-30 రోజుల ముందు అప్పటికే డిసైడ్ అయిపోయారు అందరూ, ఎవరికి వేయాలి ఏం చేయాలని డిసైడ్ అయిపోయారు. అంత తక్కువ టైం వలన జనం ముందుకు రాల. 2 అంతకుముందు ప్రజారాజ్యం కూడా పెట్టారు, ఏదో లేట్గా అది అంత ముందుకు రాలేదు, మళ్ళీ ఉంటుందో లేదనే డౌట్ కూడా ఉంది. ఇప్పుడైతే కళ్యాణ్ గారి విషయంలో అసలు ఎవరికి డౌట్ లేదండి. ఈయన ఎక్కడికి తగ్గేది లేదనేది అర్థమవుతుంది. కళ్యాణ్ గారి నమ్మకం, తర్వాత 30 కోట్ల రూపాయలు ఈ రైతులకి ఆయన ఇవ్వటం, ఆ తర్వాత ఆయన ఎక్కడ ఇన్సూరెన్స్లు ఇవ్వటం, ఆయన కష్టపడి డబ్బులు పంచిన ఈ ముఖ్యమంత్రి క్యాండిడేట్లో ఈయనే ఫస్ట్ వస్తారు అనుకుంటున్నాను నేను. సార్ మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అసలు సమస్యలు ఏంటి? ఆ సమస్యల మీద బండి రామకృష్ణ గారికి ఉన్నటువంటి అవగాహన ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మీకు టికెట్ వచ్చి మచిలీపట్నం ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు ప్రజలకి ఇచ్చేటువంటి హామీ ఏంటి? ఫస్ట్ నేను ఒకటే అనుకుంటున్నానండి, అందరికీ భోజనం ఉందో చూస్తానండి. ఫుడ్డు చాలామంది ఇబ్బంది పడుతున్నారా లేదని చూస్తాను ఫస్ట్. ఆ తర్వాత నీరు ఉందా లేదా, ఇంటింటికి కుళాయి ప్రతి ఇంటికి అందుతుందా లేదా, అందితే ఏంటి, అందపోతే ఏం చేయాలి మనం. వైద్యం అసలు మన పల్లెటూరులో వైద్యం ఎంతమందికి అందుతుంది, ఎందుకు అందట్లా, మనం ఏం చేయాలి? దాని మీద మెడికల్ క్యాంపులు పెడతాం, లేకపోతే 5-6 పంచాయతీలకు కలిపి ఒక పిఎస్ పెడతాం, అక్కడ వైద్యం అనేది చేయాలని ఆలోచన. సాగునీరు ఎక్కడ అందుతుందో లేదని చెప్పి చూసుకుని
మంచినీరు అందరికీ, సాగునీరు అందరికి అందాలి. ఇవన్నీ నాకు ఉన్న ముందండి. అలాగే క్రిస్టియన్స్ చాలామంది బరిల్ గ్రౌండ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చాలామంది 10 సంవత్సరాల మట్టి అడుగుతున్నారు. పేరు నానిగారి దగ్గర అంతమంది ఇంకొకరిని అడిగారు, ఎవరో కూడా చేయలే. కనీసం ముందు అది ఏర్పాటు చేయాలని. తర్వాత ఉన్న శ్మశాన వాటికలు అన్నీ కూడా దరిద్రంగా, మా హిందూ శ్మశాన వాటికలు అవన్నీ కూడా చుట్టూతా పారిగోడ కట్టించి ఆ కార్యక్రమానికి వాటరు అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని. అలాగే ముస్లిమ్స్ కూడా కబ్రస్థానం లేక బాధపడుతున్నారు, వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి. ఈ గేదెలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఏర్పాటు చేయాలని ఆలోచన అండి. ఇవన్నీ కాకుండా మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో కూడా బాత్రూమ్ లేక బాధపడుతున్నాను. అర్జెంటుగా అది ఒకటి ఏర్పాటు చేయాలి. డ్రైనేజీ సిస్టమ్ బాగు చేయాలి. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉందో, స్లమ్ ఏరియాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడాలి. పేదవాడు పడే కష్టాలు తెలుసు, మధ్యతరగతి వాళ్ళు పడే ఇబ్బందులు తెలుసు, డబ్బు ఉన్న వాళ్ళు పడే బాధలు కూడా మాకు తెలుసు. ఎందుకంటే కింద నుంచి వచ్చామండి, జీరో నుంచి వచ్చాం కనుక అన్నీ మాకు తెలుసు. నాకు ఈర్ష్యలు ఉండవండి. ఎవరైనా బాగుపడాలని కోరుకుంటాను. కొంతమంది పాము పగలు పడతారు, అవి మనం పట్టం. నాకు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీ వాళ్ళని కూడా నా పార్టీ వాళ్ళలాగా రేపొద్దు పనిచేసి పెడతామండి. అది మా ఆలోచన. సరే, ఇన్ని సమస్యలు ఉంటే పేరు నాని గారు ఈ సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యారనుకోవాలా? అందులో అనుమానం లేదండి. పేరు నాని గారు ఈయన 20 ఏళ్ళు దగ్గర ఆయన చేశాడండి. ఇవన్నీ దగ్గర ఇవన్నీ చేయడానికి 2 సంవత్సరాలు పూర్తి చేయొచ్చు. అవును, ఇప్పుడు వరకు చేయలే ఆయన పని చేయడానికి ఇష్టపడ్డాం. మాటలు చెప్తూ ఆయన అద్భుతంగా మాడతారండి. ఆయనలాగా మేము మాట్లాడలేము. మాటల మాంత్రికుడు ఆయన నాలాగా ఆయన పని చేయలేడు. సో ఆయనకు మాటలు ఎక్కువ, పని తక్కువ, మీకు పని ఎక్కువ, మాటలు తక్కువ. అంతే, అందరికి తెలిసిన విషయం అది. ఓపెన్. ఎందుకని సార్ వాళ్ళ అబ్బాయిని బరిలోకి దించుతున్నాడు? ఆయన ఎందుకని పోటీకి దూరం అయ్యారు? కొంచెం అందరికంటే ముందు కొద్దిగా రాజకీయంగా ఎప్పటి నుంచి ఉన్నారన్న ఫ్యామిలీ. ఏం జరుగుద్దో వైసీపీ పార్టీ ముందే తెలుసు ఆయనకి. ఓకే, ఆయన ఓడిపోవడం ఇష్టం లేక వాళ్ళ అబ్బాయి ఓడిపోయిన ఫస్ట్ టైం అనుకుంటాను ఆయన దింపుతున్నాడు. అంతే, ఇంకేం లేదు. సో ఎటు ఆయన ఓడిపోతారని డిసైడ్ అయ్యి ఆ ఓటమి వాళ్ళ అబ్బాయి ఖాతాలో వేద్దాం అనుకున్నారా? అంతే, దాంట్లో అనుమానం లేదు. ఫస్ట్ టైం ఎవరైనా ఓడిపోతారుగా, ఆ ఖాతాలోకి వెళ్ళిపోద్దులే అని అనుకున్నాడు. తెలుసండి, ఆయన తెలుసు అన్నీ. ఎందుకంటే బాగానే క్యాచ్ చేస్తాడు. ఓడిపోతామని తెలుసు, పార్టీ ఉండదని తెలుసు. అందుకే వైసీపీ పార్టీలో జగన్ గారికి అతి నమ్మకస్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుకుంటున్నారు ఇవాళ. అవును, మాకు బాలశౌరి గారు రావటం ఒక రకంగా మాకు చాలా పార్టీకి బలం. మాకు కూడా నమ్మకస్తులు. అయినా వచ్చిన తర్వాత పోర్టు తీసుకొచ్చారు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, గుడివాడలో ఫ్లైఓవర్ తీసుకొచ్చారు. అది కాకుండా మసీదు అడిగినా, చర్చిలకి అడిగినా, ఎక్కడ అడిగినా బాలశౌరి గారు పనిచేశారండి. అవునా? అవసరమే సొంత ఇచ్చేస్తాడు ఆయన. అలాంటి వర్కరు ఒక ఎంపీగా నేను ఎప్పుడు చూడలేదండి. సార్, మీకు బాలశౌరి గారికి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? నాకు ఈ మధ్యనే, అంతకుముందు కూడా తెలుసు అండి, ఈ మధ్యనే పరిచయం అండి. వైసీపీతో ఉంటే కొంచెం దూరంగానే ఉంటాను నేను. ఎందుకంటే వేరే అనుకుంటారని. ఆయన కూడా మీ సామాజిక వర్గమే కదా? అలా ఏమి ఉండదు. సామాజిక వర్గం అనేసి ఎక్కువగా ఉంటాం, వేరే లేదు. ఇప్పుడు నారాయణరావు, కొనకల నారాయణరావు అన్న అంటాం. దగ్గర నేను 30 ఏళ్ళ మరి బొల్లయ్య గారు ఉన్నారు, ఆయనతోనే బాగుంటాం. అలా ఏముండదండి. అందరూ బొచ్చులజన్ గారు ఉంటారు. అన్ని సామాజిక వర్గాలతో బాగుంటాం. ఇంకా కులాల గురించి, ఇంకా మతాల గురించి మాట్లాడుతున్నామంటే మనిషి ఇంకా మైండ్ ఎదగల. అంతేనండి. ఎంతకాలం ఉంటాం? వస్తా మనం ఏమి తేవం, వెళ్తా మనం ఏం పట్టుకెళ్ళం. భగవంతుడు ఒకరికి ఒక పని అప్పు చెప్పాడు, ఆ పని చేయడం మన ధర్మం. సార్, నాదెళ్ల మనోహర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చాలా సీనియరు జనసేన పార్టీలో 2019 నుంచి ట్రావెల్ చేస్తారు, 5 years నుంచి అనుకోవచ్చు. అంటే ఆయన వ్యక్తిత్వం మీరేం అబ్జర్వ్ చేశారు ఇప్పటివరకు? ఆయన చూసి మేము రాజకీయం నేర్చుకున్నామండి. ఆయన కష్టపడే తత్వం, ఆయన ఓపిక, ఆయన మాట్లాడే పొదుపు, ఎంత పని ఉన్నా నవ్వు తిరగదు ఆయన మొహం మీద. ఆయన చూసి ప్లాన్ ప్రకారంగా ఎలా వెళ్ళాలో ఆయన చూసే నేర్చుకున్నాను నేను రాజకీయాల్లో. కానీ పక్కన వాళ్ళతో ఆయన ఎంత రిస్క్లో ఉన్నా నిదానంగా మాట్లాడతారు, ఆచితూచి మాట్లాడతారు, తొందరపడి ఎవరిని మాట అనరు. అవన్నీ కూడా నాకు రావడానికి ఆయన కూడా కారణం అండి. ఎక్కువగా మేము కళ్యాణ్ గారు బిజీగా ఉంటారు కనుక ఎక్కువగా ఈయనతో మాట్లాడతాం. స్పందిస్తారా వెంటనే? లేదు, చాలా బాగుంటారు. ఫోన్ చేస్తే స్పందిస్తారు. చాలామంది మనోహర్ గారు కాల్స్ లిఫ్ట్ చేయరంటారు, నిజమే? ఏం లేదు, మరి చాలా మందికి నాకు తెలియదు కానీ. లేదు, ఉన్న వాళ్ళందరూ మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయన గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు అందరూ. ఇక మామూలు కొంతమందికి ఏదో మాట్లాడతారు, అన్నీ కరెక్ట్ కదండి. మా పార్టీలో ఉన్నాను చెప్పి ఇప్పుడు నేను ఉన్నానండి, పార్టీలో ఉన్నా అనుకోకుండా వెళ్ళిపోయాను అనుకున్నాను. వెళ్ళిపోయిన అదే మాట్లాడాలి.
ముందో మాట వెనకో మాట మాట్లాడతామంటే దుర్మార్గం అది. ఇప్పుడు షర్మిల గారిని వైసీపీ మాట్లాడుతున్నారు కదా, అలా ఉంటుంది. పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, పార్టీ మారిన తర్వాత కొత్త పార్టీలోకి వెళ్ళినప్పుడు మొసురుపల్లి షర్మిలనో ఏదో లేనిపోని మాట్లాడతారండి. సొంత కుటుంబం కదండి. అవును. జగన్ గారు జైల్లో ఉంటే పార్టీ ఏమైపోద్ది అనుకున్న పరిస్థితిలో షర్మిల గారు మగవాళ్ళలాగా బయటకు వచ్చి పొలాల్లో పడుకుని చేసిందండి. అలాంటి చెల్లికి ఒక పదవి ఇచ్చి ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం, ఆవిడకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇస్తుంటే వాళ్ళ చెల్లి బయటికి వెళ్ళేదా? అది దుర్మార్గం కాదా? ఆయన సొంత బాబాయిని విషయంలో కూడా అలాగే ఉండి సొంత తల్లి విషయంలో అలాగే ఎందుకండి ఆయన వెళ్తా పట్టుకెళ్తాడా? న్యాయంగా నీతిగా బతకాలి. ఇవాళ ఏది ఎలా ఉంటాడంటే నియంతలా ఉన్నాడండి. ఒక నియంత ఎలా ఉంటాడు, తన మాట నెగ్గాలని, ఎవరు ఏం చెప్పినా మంచి చెప్పినా చెడు చెప్పినా అలా అయిపోయాడు ఇవాళ రాష్ట్రం పరిస్థితి. అప్పుల్లో తీసుకెళ్ళిపోయాడు. ఒక తండ్రి తాత ఆస్తి ఇచ్చాడు తండ్రికి, ఆ సంపాదించి మనం పోషించాల్సింది పోయి ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడంట. అమ్మి జల్సా చేసేసి ఫ్యామిలీని పోషిస్తున్నాడు. రేపొద్దున మా అన్యాయం అయిపోయిన తర్వాత కొడుకు ఆస్తుల జోలికి కూడా వస్తాడు. మన ఆస్తుల జోలికి కూడా చట్టం తీసుకొస్తున్నాడంట. అది లాయర్లే భయపడుతున్నారు చట్టానికి. అందుకని మనం త్వరగా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే ముందు చట్టం తీసేస్తారని మన వాళ్ళు చెప్తున్నారండి. బండి రామకృష్ణ గారు, చివరిగా టీడీపీ జనసేన కూటమిలో ముఖ్యమంత్రి ఎవరవుతారు అని అనుకోవచ్చు? ఇప్పుడు మేము ఉన్నామండి, మా కళ్యాణ్ గారు అవ్వాలని మా కోరిక అండి. ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మేము ఆయన కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేగా రాజకీయాల్లోకి వచ్చాం. ఎన్ని సంవత్సరాలు మరి పార్టీని కనిపెట్టుకున్నారు? ఆయన కోసమే కదా. అంతే కదా. చంద్రబాబు నాయుడు గారి కోసం ఉన్నారా? మేము ఎందుకుంటాం? మేము ఎందుకుంటాం సార్? మా కుటుంబం మా కుటుంబం పెద్ద. మాకు కావాల్సింది మా పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు. ఆయన జీవితం మొత్తం ఒకరు పెడతమే తప్ప తినడం తెలియని వ్యక్తి. అవును. అలాంటి వ్యక్తి అయితే మేము మేము అనుకున్న రాజకీయం ఉంటుందో మేము కోరికండి. అలా అని ఆయన అవ్వడాన్ని మనం అనేవి మాట్లాడమండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరు పెద్దలు నిర్ణయించుకుంటారు, వాళ్ళిద్దరూ ఎలా చేయాలో వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే కళ్యాణ్ గారు కూడా దేనికి లొంగని వ్యక్తి అండి. నేను దగ్గరగా చూస్తాం కదా, దేనికి లొంగడైన. అందరూ డబ్బుకో అధికారానికో ఇంకోదానికో దంగుతారు. అస్సలు సమస్య లేదు. ఆయన లొంగేది ఒక ప్రేమకే, ఒక మాటకే లొంగుతాడు. అయితే టీడీపీ జనసేన కూటమిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా చూడొచ్చు అనుకుంటారు. ఏముంది, 40 గెలిస్తే వాళ్ళే ఇస్తారండి, ఆటోమేటిక్గా ఇస్తారు. పవర్ షేరింగ్లో భాగం. ఎందుకు ఇస్తారు? మన దగ్గర పవర్ ఉంటే వాళ్ళు ఎవరేంటి? ఎవరైనా ఇవ్వాల్సిందే, లేకపోతే కుదరదు అక్కడ. కానీ జనసేన పోటీ చేసేది 30 స్థానాల లోపే అంటున్నారు కదా. ఎవరికి తెలియదండి ఇదన్నీ పుకార్లే. ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు ఆ విషయం. అవన్నీ త్వరలో క్లారిటీ ఇస్తారండి. జనసేన యూత్ వరకు వాళ్ళు వేరండి. జనసేన పరిస్థితి ఇవాళ నిజంగా చెప్పాలంటే తెలుగుదేశానికి, వైసీపీకి జనసేన ఎట్టి పరిస్థితుల్లో దేనికి తీసిపోయే పరిస్థితులు ఇవాళ లేదు. అది తెలియక కొంతమంది ఏం మాట్లాడుతున్నారు. సో జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అని మీరు వ్యక్తిగతంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు 65 నుంచి 70 దాకా ఉంటాయి అనుకుంటున్నాను. అభ్యర్థులు ఉన్నారా సార్? ఎందుకు లేరు? బ్రహ్మాండంగా ఉన్నారు సార్. ఆ విషయం బయటికి రాగానే వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నాయి 25 అనుకోండి, మాకే 25, 30 అని గబుక్కుని వాళ్ళు అనుకుంటున్నారని బయటికి రావట్లా. ఎప్పుడైతే 70, 60 అనగానే జనం ఎలా వస్తారు చూడండి, కీ కడతారు. ఒక్కొక్కసారి 3, 4 పోటీ పడే పరిస్థితి కూడా ఉంది. ధన్యవాదాలు రామకృష్ణ గారు. నమస్కారం సార్. మరిది చూశారు కదా, టీడీపీ జనసేన కూటమిలో మచిలీపట్నం నుంచి ఖచ్చితంగా తనకే సీట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.